యాజ్ ఆఫ్ నౌ ప్రెసెంట్ ఈ జనరేషన్ లోన ఈ 2025 అడ్వెంచర్ లోన ఇప్పటికీ ఈ బైక్ ని బీట్ చేసే వేరే బైక్ అనేది ఏది కూడా లేదు. సో దీని ఒక మైలేజ్ అనేది ఇప్పటి వరకు రియల్ లైఫ్ మైలేజ్ టెస్ట్ అనేది ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం మనమే చేయబోతున్నాం మన తెలుగు మోటోరింగ్ కమ్యూనిటీలోన. అన్ని అనుకునే జరిగితే నేను కూడా బైఎస్ యాదవ్, నేను కూడా సందీప్ అని వల్ల ఏమవుతాం కదా. వన్ 161 రా బాబు. పవర్ చూసారా? ఓరి నాయన అడ్వెంచర్ 3 వర్త్ వర్మ వర్త్. పవర్ మాత్రం పవర్కే తీసుకోవాలి కదా మీరు. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రైడర్ ప్రశాంత్. సో గైస్, ఫైనలీ ఈ రోజు మనం రివ్యూ చేయబోయే బైక్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్ అనమాట, విచ్ ఈస్ 2025 KTM అడ్వెంచర్ 390. సో కొత్తగా అప్గ్రేడ్ అయిన బైక్ అనమాట. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్ ఈరోజు మనం అయితే రివ్యూ చేయబోతున్నాం. ఈ వీడియో చూసిన తర్వాత సో త్వరలో ఎదురు చూడండి, మైలేజ్ టెస్ట్ వీడియో కూడా వస్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం ఈ బైక్ రివ్యూ అయితే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాం. సో సో ముందుగా మనం ఈ బైక్ రివ్యూ చేసే ముందు ఒకసారిగా ఈ బైక్ 360 degrees ఒక లుక్ అయితే వేసుకోండి. వన్ ఆఫ్ ద షార్పెస్ట్ లుక్స్ అండ్ వన్ ఆఫ్ ద దక్కర్ బైక్ ఎలా అయితే ఉంటుందో సో దాని తగ్గైతే డిజైనింగ్ అయితే చేయబడింది. అండ్ ఈ యొక్క విండ్ స్క్రీన్ కానీ, ఈ యొక్క ఈ మడ్గార్డ్ చూడండి, ఈ మడ్గార్డ్ కానీ, ఈ యొక్క హై విండ్ స్క్రీన్ కానీ, అండ్ దీని యొక్క బాడీ చాసిస్ కానీ, సో ఎవ్రీథింగ్ కంప్లీట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్ అనమాట. మన కంపేర్ టు పాత ADV 390 చూసుకుంటే ఈ ADV మాత్రం చాలా వన్ ఆఫ్ ద షార్పెస్ట్ లుక్స్. ప్రెసెంట్ ఈ 2025 KTM అడ్వెంచర్ 390 లో ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. సో ఇంజిన్ వైజ్ గా చూసుకుంటే LC Force ఇంజిన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కంపేర్ టు పాత ADV 390 చూసుకుంటే ఈ ADVs అయితే LC Force ఇంజిన్స్ అనమాట. సో అండ్ అది కాకుండా ఫ్రంట్ లో చూసుకుంటే ఇది 21 inch టైర్ అనమాట. సో 21 inch స్పోక్ వీల్స్ టైర్స్. అండ్ కంపేర్ టు పాత ADV 390 చూసుకుంటే పాత ADV 390కి అలా వీల్స్ ఉంటుంది మీరు కనుక గమనిస్తే. సో బట్ ఈ 2025 అప్గ్రేడ్ అయిన అడ్వెంచర్ 390 చూసుకుంటే స్పోక్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో విచ్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ ఇన్ ఆఫ్ రోడింగ్, ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఒకసారి చూసారా విండ్ స్క్రీన్. సో విండ్ స్క్రీన్ వైజ్ గా చూసుకుంటే మనకి చాలా 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 బాగుంది. లైక్ సో మనం ఎంత స్పీడ్ గా వెళ్ళినా సో మనకి అట్నుండి ఫోర్స్ అనేది మనకి విండ్ స్క్రీన్ వల్ల చాలా ఆపుతుంది. అండ్ ఇది మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. లైక్ ఎక్స్ట్రీమ్స్ స్పీడ్స్ లో లైక్ 135 140s లో కూడా మీకు నార్మల్ గానే ఉంటుంది మీరు డ్రైవ్ చేసినప్పుడు, లైక్ హైవేస్ లోనా, టూరింగ్ లోనా. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ మడ్ గార్డ్. సో ఈ మడ్ గార్డ్ అండ్ ఈ విండ్ స్క్రీన్ లైక్ ఈ కంప్లీట్ ఈ చాసెస్ చూసుకుంటే మీకు ఒక దక్కర్ ఇన్స్పైర్ అయ్యి ఈ బైక్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. సో బేసిక్ గా దక్కర్ రన్స్ అంటే ఒక రేసింగ్ స్పోర్ట్ ఉంటుంది అనమాట. సో దక్కర్ అంటే లైక్ ఆఫ్ రోడింగ్ స్పోర్ట్ ఉంటుంది అనమాట. సో దాని ఇన్స్పైర్ అయ్యి ఈ బైక్ డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ సస్పెన్షన్, ఈ సస్పెన్షన్ వైజ్ గా చూసుకుంటే సో దిస్ ఇస్ WP Apex UHD Fox అని చెప్పొచ్చు. అండ్ అప్సైడ్ డౌన్ ఫాక్స్ సస్పెన్షన్ అనమాట. సో దిస్ ఇస్ 200 mm ట్రావెల్ సస్పెన్షన్ ఇన్ ఫ్రంట్. అండ్ రేర్ వచ్చేసి సో 250 mm ట్రావెల్ సస్పెన్షన్ అనమాట. సో రేర్ లో చూసుకుంటే మోనోషాక్ అబ్జర్వర్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఏంటంటే KTM లోన అడ్వెంచర్ 390 లోన సస్పెన్షన్ వైజ్ గా చూసుకుంటే నెంబర్ 1 క్వాలిటీ సస్పెన్షన్ అనమాట. సో ఈ బైక్ మీరు చెప్తే నెంబర్ స్పీడ్ బ్రేకర్స్ ఉన్న వెళ్తే అసలు మీకు స్పీడ్ బ్రేకర్స్ మీద వెళ్ళినట్టు కూడా ఉండదు. అంత బాగుంటుంది, అంత కంఫర్ట్, అంత స్మూత్ ఉంటుంది అనమాట సస్పెన్షన్ వైజ్ గా చూసుకుంటే. సో UHD Fox అనేది నవడేస్ కామన్ అయిపోయింది ప్రతి బైక్ లో కూడా. సో ఆల్రెడీ నా పాత వీడియోస్ లో కూడా నేను మీకు చెప్పాను. సో అప్సైడ్ డౌన్ ఫాక్స్ విత్ 200 mm ట్రావెల్ సస్పెన్షన్ అనమాట. అండ్ సో దీని యొక్క వీల్స్ అండ్ బ్రేక్స్ గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. సో బ్రేక్స్ విషయం చూసుకుంటే సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా
స్విచబుల్ ఏబిఎస్ బ్రేక్స్ అనమాట. సో స్విచబుల్ ఏబిఎస్ అంటే మనం ఏబిఎస్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఏబిఎస్ ఆన్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో అండ్ అక్కడ సో ఫ్రంట్ లో చూసుకుంటే మనకి ఏబిఎస్ డిస్క్ వచ్చేసి 320mm డిస్క్ అనమాట. సో ఇది కూడా మనకి 2 పిస్టన్ క్యాలిపర్స్. అండ్ రేర్ లో చూసుకుంటే ఇది 240mm డిస్క్ అనమాట. సో ఇది కూడా సింగిల్ పిస్టన్ క్యాలిపర్స్ అనమాట. సో ఫ్రంట్ అండ్ రేర్ లో రెండు చూసుకుంటే మనకి ఏబిఎస్ అనేది ఉంటుంది. సో కార్నరింగ్ ఏబిఎస్ కూడా ఉంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్నరింగ్, మీ కార్నరింగ్ చేసినప్పుడు మీకు ఆ ఫీల్ అనేది తెలుస్తుంది అనమాట, చాలా బాగుంటుందని. అండ్ ఇంకా టైర్స్ చూసుకుంటే, సో ఈ టైర్స్ వచ్చేసి అపోలో టైర్స్. సో ఫ్రంట్ లో చూసుకుంటే 1990-21 అనమాట. సో 21 ఇంచ్ టైర్స్ గైస్, 21 ఇంచ్ టైర్స్ అనమాట. సో ఒకసారి అంటే అర్థం చేసుకోండి ఆఫ్ రోడింగ్ లో అంటే ఏ లెవెల్ ఆఫ్ ఆఫ్ రోడింగ్ మీరు ఫీల్ అవుతారో. సో ఫర్ ద ఫస్ట్ టైం కేటీఎం అనేది ప్రొవైడ్ చేసింది, హిమాలయన్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం కేటీఎం అనేది సో 21 ఇంచ్ టైర్స్ అండ్ ఫ్రంట్ లో 21 ఇంచ్ టైర్ ప్రొవైడ్ చేసి మనకి ట్యూబ్లెస్ టైర్స్ ద్వారా ప్రొవైడ్ చేసింది. ఇది వరకు మనం పాత 8V390 చూసుకుంటే ట్యూబ్లెస్ టైర్స్ లేవు. సో ఫర్ ద ఫస్ట్ టైం 2025 ఈ కేటీఎం అప్గ్రేడ్ అయిన 390 అయితే సో ఫస్ట్ టైం ట్యూబ్లెస్ టైర్స్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. అండ్ రేర్ లో చూసుకుంటే సో ఫ్రంట్ అండ్ రేర్ రెండు టైర్స్ కూడా అపోలో టైర్స్ అనమాట. సో ఫ్రమ్ కంపెనీ నుంచి అపోలో టైర్స్ అయితే రావడం జరిగింది. ఇదైతే ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే కాదు. సో ఇక్కడైతే మనకి క్లియర్ గా కనబడుతుంది. సో ఫ్రంట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 130/80R17 అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా టైర్ చూడడానికి కంప్లీట్ లైక్ ఆఫ్ రోడింగ్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఇది కాకుండా మీరు ఒకవేళ ఇంకా మీకు ప్రాపర్ ఆఫ్ రోడింగ్ కావాలంటే ఇది కాక మీరు ఆఫ్టర్ మార్కెట్ టైర్స్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ సో ఇది మనకి క్రాష్ గార్డ్ అనేది కంపెనీ నుంచే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి ఇది లైక్ బార్క్ బస్టర్ టైప్ అయితే మనకి లెవర్ ప్రొటెక్షన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకి కంపెనీ నుండే మనకి రావడం జరిగింది. అండ్ ఒకసారి మిర్రర్స్ చూడండి, మిర్రర్స్ క్వాలిటీ కూడా చాలా 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 బాగుంది. అండ్ ఈ హ్యాండిల్ బార్, సో ఈ హ్యాండిల్ బార్ ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. సో అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. మీరు ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా అడ్జస్టబుల్ సస్పెన్షన్. మీకు ఒకవేళ మీ హైట్ ని బట్టి మీ యొక్క కంఫర్ట్ ని బట్టి మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. యాజ్ యూజువల్ డూక్ 390 లో కూడా మనకి ఫ్రంట్ అండ్ రేర్ సస్పెన్షన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రీలోడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అండ్ సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ కేటీఎం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి షార్ట్ హైట్ లైక్ నాలంటే వాళ్ళు కొంత షార్ట్ హైట్ రైడర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళకి బైక్ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఈ బైక్ అనేది చూడడానికి ఫ్రంట్ లో చాలా హ్యూజ్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి మన సస్పెన్షన్ అయితే మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు విత్ గైస్. ఇప్పుడైతే మనం దీని ఒక ఇంజిన్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో దీని యొక్క ఇంజిన్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 398.63 cc గైస్. సో 398.63 cc అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏ స్మాల్ మ్యాటర్. సో వన్ ఆఫ్ ద టాప్ 10 cc అనమాట. ఇట్ లైక్ ఆల్మోస్ట్ 400 cc. అండ్ వన్ కంపేర్ టు పాత 8V390 తీసుకుంటే అది 373 cc. సో అది డూక్ అవని, అది అడ్వాన్స్ 390 అని. సో పేరుకే అడ్వాన్స్ 390 అని పెట్టారు, కానీ అది 373 cc మాత్రమే. బట్ ఇది వచ్చేసి 398.63 cc అనమాట. అండ్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైయెస్ట్ cc. అండ్ దీని యొక్క పవర్ వచ్చేసి ఎంత అంటే 46 bhp at 8500 rpm గైస్. సో 46 bhp అంటే సో చాలా పవర్ అనమాట. హై అండ్ మనకి హై రవ్స్ లోన దీని ఒక పవర్ అనేది మీరు డ్రైవ్ చేసినప్పుడు ఫీల్ అనేది తెలుస్తుంది. అసలు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లోన ఆ స్పీడోమీటర్ ఏదైతే ఉంటుందో సో 90, 95, 100 అలా వెళ్తుంది అనమాట. సో దీని ఒక పవర్, సో అది ఒక రైడర్స్ కి తెలుస్తుంది. ఇఫ్ యూ రైడ్ ఇట్ యూ కెన్ నో ద ఫీల్. అండ్ దీని ఒక టార్క్ అయితే 39 Nm టార్క్ అనమాట. సో ద సాడెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ బైక్ ఏంటంటే ఇంకా కొంచెం డెవలప్ చేయాల్సినవి ఏదైనా ఉందంటే సో 39 Nm టార్క్ అనమాట. సో ఈ 39 Nm టార్క్ అనేది మనకి లో ఎండ్ టార్క్ అనేది అయిపోయింది. ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ లోన కొంచెం బాగా కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ప్రెసెంట్ ఈ జనరేషన్ లోన ఈ 2025 అడ్వెంచర్ లోన ఇప్పటికీ ఈ బైక్ ని బీట్ చేసే వేరే బైక్ అనేది ఏది కూడా లేదు. సో దీని ఒక కాంపిటేటివ్ ఏదైనా ఉందంటే హిమాలయన్ 450 అయితే వస్తుంది. బట్ ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉందన్నమాట. సో వేరే అదర్ లైక్ డామినర్ 400 కానీ లేకపోతే హిమాలయన్ 411 కానీ ద పాత హిమాలయన్ 411 కానీ సో ఏది కూడా లేదు. సో యాజ్ ఆఫ్ నౌ. అండ్ చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం ఏంటంటే ఈ బైక్ 790, 890 వరకు 890తో కంపేర్ చేసినా తప్పులేదని చెప్తున్నారు. సో కేటీఎం అడ్వెంచర్ 790, 890 అంటే ఆ రేంజ్ లో అయితే మనకి వన్ కంపేర్ టు లైక్ దీని ఒక ఎలక్ట్రానిక్స్ వైజ్ లో చూసుకుంటే ఆ రేంజ్ లో మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది. అటు దీని ఒక డైమెన్షన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. సో దీని ఒక డైమెన్షన్స్ ఎంత అంటే దీని ఒక సీట్ హైట్ వచ్చేసి 830 mm గైస్. సో 830 mm అంటే మనకి
చాలా బాగా ఉంటది అనమాట. లైక్ ఈజీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, సో నా హైట్ వచ్చేసి 168 సెంటీమీటర్స్. సో ఇప్పుడైతే సో చూడండి నాకు కొంచెం ఫిట్ అవుతుంది. సో ఇది కొంచెం సీట్ హైట్ అనేది 830 mm అనేది కొంచెం మీరు లైక్ హైట్ ఉన్న వాళ్ళ రైడర్స్కి అయితే చాలా కంఫర్టబుల్ అనొచ్చు. బట్ షార్ట్ ఉన్న రైడర్స్కి అయితే కొంచెం సీట్ హైట్ అనేది అని చెప్పడం మర్చిపోయాను. ఇందులో సీట్ హైట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో విత్ దీని ఒక పవర్ పార్ట్స్ ఉపయోగించుకొని దీని ఒక సీట్ హైట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అది కేటీఎం మనకి ఇచ్చే బెనిఫిట్స్ ఇది అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు దీని ఒక గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత అంటే 237 mm గైస్, 237 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. అండ్ దీని ఒక ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14.5 లీటర్స్ గైస్. సో 14.5 లీటర్స్ అంటే సో మీరు ఈజీగా ఒక 300 కిలోమీటర్స్ ఒక ఫుల్ ట్యాంక్ ఈజీగా ఒక 260 నుంచి 300 కిలోమీటర్స్ ఈజీగా డ్రైవ్ చేయొచ్చు ఒక డీసెంట్ స్పీడ్ లో వెళ్తే. అండ్ దీని ఒక మైలేజ్ అనేది ఇప్పటి వరకు రియల్ లైఫ్ మైలేజ్ టెస్ట్ అనేది ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం మనమే చేయబోతున్నాం అని తెలుగు మోటోవ్లాగింగ్ కమ్యూనిటీలోన. సో దీని ఒక నెక్స్ట్ వచ్చే వీడియో దీని ఒక మైలేజ్ టెస్ట్ వస్తుంది. సో కేటీఎం అడ్వాన్స్ 390 అనేది సో మీరు తప్పకుండా చూడాలి. అండ్ సో దీని ఒక మైలేజ్ అనేది ఇప్పటికి మనకు తెలియదు అనమాట. సో ఎంత వస్తుంది ఏంటంటే సో రియల్ లైఫ్ మైలేజ్ టెస్ట్ అనేది నేనైతే ప్రాక్టికల్ గా నేనైతే చేయబోతున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు సేఫ్టీ పరంగా చూసుకుంటే దీని ఒక శారీ గార్డ్ అయితే ఇచ్చారు. సో బట్ శారీ గార్డ్ అనేది మన జహాంగీర్ బ్రో అయితే మనకు తీసేశారు. ఇంకా దీనిలో ఎలక్ట్రానిక్స్ వైజ్ గా చూసుకుంటే ఇందులో క్రూజ్ కంట్రోల్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, క్విక్ షిఫ్టర్ ఉంది. సో ఈ మూడు అనేది చాలా 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 ముఖ్యం. ఎందుకంటే క్రూజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ క్విక్ షిఫ్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నౌ డేస్ మనం 4,50,000 పైగా పెడుతున్నామంటే ఆబ్వియస్లీ అట్లీస్ట్ మనకి ఈ ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ప్రొవైడ్ చేస్తేనే మనకి ఒక ఆ పైసలకి వర్త్ అనమాట. అండ్ మీరు ఆబ్వియస్లీ మీరు క్విక్ షిఫ్ట్ వేసినప్పుడు ఒక బటర్ స్మూత్ లో ఉంటది అనమాట. సో అసలు గేర్ వేసినప్పుడు కూడా మీకు తెలీదు. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా నేను ఇంకా డ్రైవ్ చేయలేదు, ఒకసారి డ్రైవ్ చేస్తే మీకు చూపిస్తాను క్రూజ్ కంట్రోల్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో రైడ్ చేసి కూడా మనం ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకోబోతున్నాం. అండ్ సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఇస్ 5-inch TFT డిస్ప్లే గైస్. సో ఈవెన్ సో నౌ డేస్ కేటీఎం అనేది ప్రతి బైక్ లో మనకి కామన్ అయిపోయింది 5-inch TFT డిస్ప్లే. సో ఈ 5-inch TFT డిస్ప్లేలో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, అండ్ ఓడోమీటర్, స్పీడోమీటర్, ఫ్యూల్ వార్నింగ్ ఇండికేటర్ అండ్ ట్రిప్ మీటర్. సో ట్రిప్ మీటర్స్ కూడా ఉంటుంది. సో రైడింగ్ మోడ్స్ చూసుకుంటే మనకి 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. స్ట్రీట్ మోడ్ ఉంది, ఆఫ్ రోడింగ్ మోడ్ ఉంది, అండ్ ఇంకా రైన్ మోడ్ అయితే ఉంది. సో రైడింగ్ మోడ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ABS వైజ్ గా చూసుకుంటే సూపర్ మోటో అండ్ రోడ్ ఈ రెండు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ABS అనేది మీరు స్విచబుల్ ABS అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఎలక్ట్రానిక్స్ వైజ్ గా చూసుకుంటే KTM 390 అనేది. సో ఇట్స్ డిఫాల్ట్ సెట్టింగ్స్, క్విక్ షిఫ్ట్ కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఆన్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ 390 అడ్వెంచర్. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆన్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ బైక్ కి మామూలుగా 390R కి అడ్వాన్స్ 390 స్టాండర్డ్ కి జస్ట్ కాదు 1.3 lakhs డిఫరెన్స్ గైస్. అది ఎందుకో మీకు తెలుసా? ఓన్లీ ఫర్ ఎలక్ట్రానిక్స్ అనమాట. సో దీని ఒక ఎలక్ట్రానిక్స్ కోసమే సో దీని ఎంత ఫర్క్ ఉంది అంటే అర్థం చేసుకోండి. అంటే ఏ రకమైన ఎలక్ట్రానిక్స్ ఏమైనా ఉంటుందో ఒకసారి మీరు అయితే అర్థం చేసుకోండి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇండికేటర్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ ఇండికేటర్ ఇంకా ఫ్రంట్ లో చూసుకుంటే గాయస్, సో మనకి ఫ్రంట్ లో వచ్చేసి మనకి హాలోజన్ బల్బ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఒక రిఫ్లెక్టర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ షిఫ్టర్, సో దీని ఒక ఫుట్ ప్యాక్స్ చూడండి. సో నెంబర్ 1 క్వాలిటీ, చాలా 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 బాగున్నాయి. అండ్ సో ఈ అడ్వెంచర్ 390 మనము చైన్ అనేది మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఎక్కువగా ఆఫ్ రోడింగ్ చేస్తుంటాం కాబట్టి సో ఈ ఆఫ్ రోడింగ్ లోనే మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీనికి ఒక చైన్ ప్రొటెక్టర్ కూడా ఇక్కడ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకొక వన్ ఆఫ్ ద మోస్ట్ ఈగర్ గా మీరు వెయిట్ చేస్తున్న పాయింట్ ఏదంటే దీని ఒక టాప్ స్పీడ్ అనమాట. సో దీని ఒక టాప్ స్పీడ్ ఏంటంటే మనకి నార్మల్ గా యూట్యూబ్ లో వీడియోస్ మీరు చూసే కొద్దీ మీకు ఒక 160+ అయితే మీకు చూసే ఉంటారు. బట్ ఈ బైక్ ఓనర్ చెప్తున్నాడు అనమాట. సో బ్రో ప్లీజ్ సే హాయ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. సో హీఈస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ జహాంగీర్ బ్రో. సో బ్రో మీరు ఈ బైక్ తీసుకొని ఎన్ని మంత్స్ అవుతుంది అండ్ ఎప్పుడు తీసుకున్నారు? అరౌండ్ ఒక 3 months అట్లా వచ్చింది. 3 months అవుతుంది. అండ్ మనం ఇందాక టాప్ స్పీడ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ బైక్ మీద మీరు టాప్ స్పీడ్ ఎంత చేశారు? 170, 169. గైస్ జస్ట్ లుక్ ఎట్, వింటున్నారా మీరు? 170 క్రూజ్ చేశాడు అనమాట. సో ఒకసారి అర్థం చేసుకోండి, 170 అది 160, 165 అట్లా చూపిస్తుంది బ్రో. నేను కొట్టిన స్పీడ్ అయితే 169, 170 కొట్టినది. 170 ఒక అడ్వెంచర్ లో 170 చెప్పడం మర్చిపోయింది. ఇందాక డైమెన్షన్స్ విషయంలో చెప్పడం మర్చిపోయింది కదా. దీని ఒక వెయిట్ వచ్చేసి 182 kgs గైస్. సో 182 kgs వితౌట్ ప్యానియర్స్ అండ్ టాప్ బాక్స్.
ఇంకా అర్థం చేసుకోండి 182 kgs విత్ 170 స్పీడ్ అంటే జస్ట్ ఇమాజిన్ ద పవర్ అండ్ సీసీ అంతే, మీ ఊహకే వదిలేస్తున్నాను నేనైతే. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సో వై అడ్వాన్స్ 390? ఎందుకు అడ్వాన్స్ 390? ఎందుకు వై ఎనీ డామినర్ 400 కూడా ఇదే సీసీలోనే మనకి తక్కువ ప్రైస్ లోనే వస్తుంది. మీరు 4,50,000 పైగా అయితే పెట్టారు. అండ్ డామినర్ 400 అయితే మీకు అరౌండ్ ఒక బిలో 3 lakhs అయితే మీరు ఈజీగా వచ్చేస్తుంది. సో ఎందుకు అడ్వాన్స్ 390? సో దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. డామినార్ కి KTM కి చాలా ఫరక్ ఉంటుంది. మొత్తం నాకు ఏంటంటే ఎలక్ట్రానిక్స్, దీని ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టము. ఎలక్ట్రానిక్స్ ఇంకా దీని సస్పెన్షన్, డామినార్ సస్పెన్షన్, అది చాలా డిఫరెన్స్ ఉంటది. మొత్తం డకార్ ర్యాలీ ఎడిషన్ కాబట్టి నేను దీనికి ప్రిపేర్ చేసిన. ఎప్పటి నుంచో ఉండే నాకు, కాకపోతే కొన్ని రోజులు ఆగితే కొత్త KTM వచ్చేస్తుంది, అంటే కొత్త 2025 ఎడిషన్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేసిన. ఎప్పటి నుంచో వెయిట్ చేసిన. ఈ న్యూ కొత్త ఎడిషన్ కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన. ఓకే. అండ్ సో ఎంత ప్రైస్ పెట్టారు కదా, మీకు వర్తా కదా? ఒకసారి మన సబ్స్క్రైబర్స్ 100% వర్త్. 100% నేను ఇంత ప్రైస్ పెడుతున్నా అంటే మొత్తం ఆలోచించే పెట్టిన. ఓకే. అంటే ఒకరికి 10 సార్లు ఆలోచించే? 10 సార్లు కాదు, నేను వేరే బైక్స్ కూడా ట్రై చేసిన. 450 ట్రై చేసిన, డామినార్ ట్రై చేసిన. ఓకే. అన్నిటికంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాబట్టి నేను అంత డిసిజన్. సో గైస్ వింటున్నారు కదా, సో 4,50,000 పెట్టినందుకు వర్త్ అంటున్నారు మన జహాంగీర్ బ్రో అయితే. సో పర్సనలీ నా ఫేవరెట్ బైక్ ఎంతలాగా నేను రివ్యూ అయితే చేయడం అయితే జరిగింది. సో వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఈ వీడియో మీరే ఎక్కడికి అండ్ ఏ మాటగా మాట, పవర్ మాత్రం గాయస్ ఎప్పుడు రా మన చేతిలోకి అడ్వాన్స్ 390 వస్తుంది. ఒక్కసారి నేను క్విక్ షిఫ్ట్ రాస్తాను చూడండి. సో క్లచ్ అయితే అప్లై చేయట్లేదు. సో ప్రజెంట్ థర్డ్ గేర్లో 80 ఉంది. 4 5 ఇటు సైడ్ కార్నరింగ్ వస్తుంది. సో ఒకసారి కార్నరింగ్ ఎంజాయ్ చేద్దాం మంచిగా. సో ఇక్కడ క్విక్ షిఫ్ట్ చూడండి. 3 4 5 బా ఏమన్నా కార్నరింగా. గాయ్స్ బైక్ మాత్రం నెక్స్ట్ లెవెల్. 6 విత్ ఇన్ సెకండ్స్లో దూసుకెళ్ళిపోతుంది బైక్ అయితే. పవర్ చూసారా? $153. ఓరిని సో గాయ్స్ పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. 153 అంట. కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది, ట్రాఫిక్ లేకపోయింటే చాలా బాగున్నాను. ఓరి నాయన అడ్వాన్స్ 390 వర్త్. పవర్ మాత్రం పవర్కే తీసుకోవాలి గాయ్స్ మీరు. 153 జస్ట్ సెకండ్స్లో అయిపోయింది, జస్ట్ సెకండ్స్లో. గాయ్స్ ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అయితే క్లియర్గా ఉంది. ఒకసారి ఇక్కడ ట్రాఫిక్ లైన్స్ కూడా ఒకసారి దీనికి స్పీడ్ అయితే క్రూజ్ చేస్తాం. అమ్మా యాడ చూసినా ఎంత ట్రాఫిక్ ఉంది రా నాయనో.
అన్నీ అనుకున్నది జరిగితే నేను కూడా బైఎస్ఎన్ యాదవ్, నేను కూడా సందీప్ నాని వల్ల ఏమవుతాం కదా. మంచిగా పవర్ఫుల్ చదవన్నప్పటికీ ఈ ట్రాఫిక్ చూడండి గాయస్, ఇందాక నుంచి ఇచ్చి పడేస్తుంది ట్రాఫిక్. ఖర్చులకి అస్సలు తగ్గట్లేదు. Guys, 161. ఆహా 161 ఏట్రా బాబు. థర్డ్ గేర్లో ఉన్నాను. సో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే నేను పెడుతున్నాను. సో గాయ్స్ చూసారా, జస్ట్ గేర్ వేస్తే డిసేబుల్ అయిపోతుంది. సో ఒకసారి క్రూజ్ కంట్రోల్ అయితే ఎనబుల్ చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ క్రూజ్ కంట్రోల్ అయితే పెట్టాను. గాయస్ క్రూజ్ కంట్రోల్ చూసారా, కంప్లీట్లీ చేతులు వదిలేసాను. 90లో పెట్టాను అనమాట. బైక్ దానికి మటుగా అదే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ క్రూజ్ కంట్రోల్ ఏంటంటే బేసిక్గా నేను థ్రాటిల్ టచ్ చేసిన, రేర్ బ్రేక్ టచ్ చేసిన, క్లచ్ టచ్ చేసిన, గేర్ కింద గేర్ టచ్ చేసిన ఆగిపోద్ది అనమాట. బాబా ఈ క్రూజ్ కంట్రోల్ అండి అడ్వాన్స్ 390 నెక్స్ట్ లెవెల్ గైస్. చూడండి సోఫా. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంతవరకు క్రూజ్ కంట్రోల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చేయలేదు. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయితే వచ్చేసాం భువనగిరి. ఇప్పుడు నేను రేర్ పెట్టి టచ్ చేస్తున్నాను, అక్కడ మనిషి వస్తున్నాను చూసారా. సో క్రూజ్ కంట్రోల్ అయితే ఎనబుల్ అయిపోయింది. క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అయితే చాలా బాగుంది గైస్, లిటరలీ. గాయస్ ఎప్పటికైనా అడ్వాన్స్ 390 తీసుకోవాలి. కానీ స్టేట్ ఉండండి, అడ్వాన్స్ 390 అడ్వాన్స్ 390 కాకుండా నేనైతే దీనికి మించిన తోప్ బైక్ అయితే తీసుకున్నాను. అది కేటీఎంలోనే, అది అడ్వెంచర్ కేటగిరీలోనే. సో మీకు ఆ బైక్ ఏదని తెలిస్తే గెస్ చేయండి. సో తప్పకుండా తీసుకుంటున్నాను. సో అడ్వెంచర్ 390 ఈ రకంగా ఉంటే జస్ట్ ఇమాజిన్ అడ్వెంచర్ ఇంకా దీని ఒక హయ్యర్ సిగ్మెంట్స్ ఇంకా ఉంటుంది. ఒక్కసారి అర్థం చేసుకుంది. ట్విన్ ప్యారలల్ అమ్మది అవి. ఇది సింగిల్ సిలిండర్ LC 4C అనమాట. సో జస్ట్ ఇమాజిన్. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేయబోతున్నాను గాయస్. దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ దీని నెక్స్ట్ వచ్చే వీడియో మైలేజ్ టెస్ట్ అనమాట. సో KTM అడ్వాన్సర్ 390 మైలేజ్ టెస్ట్. సో ఎవరైతే ఈ మైలేజ్ వీడియో కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో సో తప్పకుండా సో ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ వచ్చే వీడియో కోసం స్టే ట్యూన్ అయితే ఉండండి. సో తప్పకుండా నా నుంచి ఒక మంచి కంటెంట్ అయితే రాబోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో బాయ్ బాయ్.